నియోజకవర్గం 10వ తరగతి టాపర్లకు పారశల్లి సరస్వతి జ్ఞాపకార్థం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతపట్నం శాఖ గ్రంథాలయంలో కాలరాజు అధ్యక్షతన ముఖ్య అతిథిగా విశ్రాంత ఎండిఓ చిరంజీవి, విశిష్ట అతిథులుగా ఎస్ మధుబాబు, జేజేఎస్ ప్రతాప్, పారశల్లి రామరాజు పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శాసనసభ్యులు పెద్దలు కన్నడ మోహన్రావు గారు అప్పుడు మాకు సభ్యులు మధు గారు ఉన్నారు. అప్పటికిప్పుడు ఆయన ఒకలాగే ఉన్నారు. మరి అది మా తాలూకు ఉద్దేశం. ఇక మేము ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మా గురుగారు సందూరం నాయకుడు పుట్టిన తేదీన ఇంగ్లీష్ వక్తృత్వ పోటీలు నిర్వహించి వేయడం జరుగుతుంది. ఇటు ప్రైవేట్ పాఠశాలలు వేరుగా పబ్లిక్ గవర్నమెంట్ పాఠశాల జరుగుతుండడం జరిగింది. అయితే 10వ తరగతి ఇంతవరకు ఎప్పుడు మేము ఈ కార్యక్రమం టేకప్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే నాకు అవగాహన లేదు. పాఠశాలలో వీళ్ళ పెద్ద ఇంత ఐక్యత ఉంటారనేది నాకు తెలియదు. సాధారణంగా అన్ని పాఠశాలలకి ఒకే మార్పు రాదు. పాఠశాల ఎక్కువ వస్తాం, పాఠశాల తక్కువ వస్తాం. మనం ఇది ఫోకస్ చేసినట్టుగా ఉంది కదా. ఒక పాఠశాల కానీ నాకు డౌట్ ఉంది, ఎందుకు వాళ్ళు మనం ఇబ్బంది పెట్టాలనేది. అయితే ఎంతమంది పిల్లలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు ప్రోత్సహించకూడదు కానీ రిజల్ట్ రాకముందు నేను 10 రోజుల నుండి నాలో నేనే కంటునాలు పడుతూ పెద్దలు శంకర్రావు గారితో వెళ్ళి మాట్లాడాను. రిజల్ట్ రాకముందు 2 రోజుల ముందే రిజల్ట్ వచ్చిన తర్వాత కలగొంటుంది. సార్ నా అభిప్రాయం ఇది ఏంటి, అసలు ఎలాంటి మీ అంటే ఒకరి మీద ఒకరు ఏ రకమైన అభిప్రాయాలు ఉంటే నాకు తెలియదు. దీనివల్ల హైయెస్ట్ వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది కదా. నేను అదే లేదు సార్, మాకు ఆ రకమైన ఇబ్బంది లేదు. మాకు స్నేహపూర్వకమైనటువంటి ఐక్యత మాలో ఉంది అని ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మొత్తం కార్యక్రమం అంతా కూడా ఆయన డిజైన్ చేసుకున్నాను. ఆ తర్వాత మిగతా నేను ఫోన్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు నెంబర్లు తెలియవు. తర్వాత టైం కూడా దగ్గర యాక్చువల్గా నిన్నను చేస్తాను. మా అమ్మగారు వర్ధంతి నిన్నను, ఆవిడ 20వ తేదీ అనుకున్నాము. నిన్న ఏపీఎస్ పరిస్థితి వల్లనే చేయలేము. ప్రతి సంవత్సరం 25వ తేదీన ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి మంచి కార్యక్రమం చేసిన గుర్తుంది. మరి వచ్చే సంవత్సరం నుండి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 10th క్లాస్ పిల్లలకి ఏదైతే ఈ పబ్లిక్ పరీక్షలో ఉన్నటువంటి పాఠశాల పాఠశాల కూడా మనం దీంట్లో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. మరి అందరికీ చెప్పినట్టుగా ఉన్నారు, మరి ఎవరైనా కాలేకపోవచ్చు. మరి ముఖ్యంగా మా తమ్ముడు చెప్పాడు మాట్లాడుతూ, రాము పేదరికం అని అంటే ఉచిత పేదరికం అంటున్నారండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు దానికి మన పూర్వం చరిత్ర నుండి చూస్తున్నాం. అలాగే అంబేద్కర్ కూడా ఎవరో ఒకరు సాయం చేశారు. అలాగే బాక్స్ కొంత వచ్చిన సైడ్ కూడా ఎవరో ఒకరు సాయం చేస్తే అంటే విద్యార్థులనే మన దగ్గర ఉంటే ఆ కారణంగా ఎవరో ఆ రకంగా మనకు ఉపయోగపడతారు. కానీ విరుద్ధపడాల్సిన పని లేదు. మీరందరూ కూడా మరి మంచి మార్పులు సాధించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా ఇచ్చారు, మాకు కూడా తృప్తి కలిగించారు. మీ అందరూ మరొకసారి అభినందిస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి మా రాజుగారు మాట అంటే రేపు సన్మానం అంటే రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఆయన ఏంటంటే ఈ నియోజకవర్గాల్లో చాలా గ్రంథాలయాలు ఆయన స్థాపించారు. ముఖ్యంగా నవలక్ష్మీపురంలో మా అమ్మగారి జ్ఞాపకార్థం గ్రంథాలయాన్ని స్థాపిస్తే మొత్తం ఆయనే దాన్ని స్థాపించడం జరిగింది. ఆయనకి సందర్భం కృతజ్ఞతలు చేస్తూ మన ఎంఏ గారు అంటే ఇప్పుడు ఆయన మరి ముందే చెప్పారు, ఆ యువకుడు మరి 2 సంవత్సరాలు లేదో ఆయనే చెప్పాలి కానీ అప్పుడు చూసి మనం చెప్పలేము. అలాగే మా మధు గారు, మా ప్రతాప్ గారు ఎప్పుడు నవ్వి ఆయన దగ్గర నాకు లేదు. అలాగే మంచి అందరికీ కలిసినందుకు అంటే ఇంకెక్కువ జనాలని క్రోడీకరులు ఎవరైనా వస్తే జనాలు కూడతారు. మా శంకర్ గారు ఏదైనా గుర్తులండి మనమే చేస్తారు. మేము ఏంటంటే రేపుగా నేను వాయిదేసి ఈ ఎమ్మెల్యే గారు పిలుతున్న ఆలోచన ఉండేది. అయితే మరి విద్యశక్తులు మనకి నెక్స్ట్ పీరియడ్ కూడా క్లాసెస్కి వెళ్ళిపోతారు. దాంతో మరి లేట్ చేయొద్దు అనుకోవడం జరిగింది. ఏదైనా ఈ అవకాశం ఉన్నటువంటి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా చిన్న గ్యాప్ మాట్లాడటం లేదు. విదేశంలో స్వదేశం నుంచి ప్రాంతం వచ్చినటువంటి కాదండి. అది నా జీతం. నేను కూడా మామూలు వ్యక్తిని, పేరే రామరాజు గారిని ఒక రాజ్యాన్ని పెట్టారు. నా జీతం ముందే ఒక కేటాయిస్తూ
ముందుగా పిల్లలందరినీ అభినందిస్తాము. ఆ పిల్లలు అభినందించినప్పుడు ఆ పేరెంట్ ఆ స్కూల్ వాళ్ళు రండి. అతని పిల్లలు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు